Hi everyone. Today we are discussing about WebLogic. Okay. So ఇది WebLogic అంటే మనకు అసలు ఏం తెలుసండి జనరల్గా. ఓకే, ఒక సర్వర్ అనేది తెలుసు. ఓకే, సర్వర్ ఏం చేస్తుందండి జనరల్గా అందరికి తెలిసింది ఏంటంటే రిక్వెస్ట్ తీసుకొని రెస్పాన్స్ పంపిస్తుంది అని తెలుసు, మాత్రం అంత మాత్రం తెలుసు. సర్వర్ ఇక్కడ ఈ సర్వర్ రిక్వెస్ట్ తీసుకొని రెస్పాన్స్ పంపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ సర్వర్లో ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే కంటైనర్ అని ఒకటి ఉంటుందండి. ఓకే, ఆ కంటైనర్ ఏం చేసిందంటే ఈ కంటైనర్ ఏమంటారంటే గ్రూప్ ఆఫ్ అప్లికేషన్స్ని కంటైనర్ అంటాను. ఓకే, ఇక్కడ చూడండి ఏపీఐ అన్నది అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అంటాను. ఈ కంటైనర్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిని కలిపి కంటైనర్ అంటాం. అన్నింటిని కలిపి గ్రూప్గా ఉండేదాన్ని. ఇప్పుడు మేము ఏమంటాం, ఒక గ్రూప్ ఉన్నదానికి ఒక నేమ్ పెడతాం, ఇంకొక గ్రూప్. ఇప్పుడు మరి క్రికెట్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళకి చెన్నై గ్రూప్, హైదరాబాద్ గ్రూప్, రాజస్థాన్ గ్రూప్ అని ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టీం అనమాట. ఆ టీమ్గా అన్ని కలిసి ఉంటే ఆ టీంలో 11 మంది ఉంటారు, అంతా ఒక గ్రూప్ అనమాట. అట్లా సో అట్లాగే వీళ్ళు కూడా దాంట్లో మొత్తాన్ని కలిపి మనం ఏపీఐ అంటాము, దాన్ని కంటైనర్ కూడా అంటాము. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ యాక్చువల్గా ఈ ఇంటర్నల్గా ఈ కంటైనర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బ్యాక్ అండ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఈ వెబ్లాజిక్ని జావా వాళ్ళు బిల్డ్ చేశారు. మొత్తం జావా ప్రోగ్రామ్స్ బ్యాక్ అండ్ రన్ అయిపోతూ ఉంటాయి. ఏమన్నా రన్ చేసినప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి ఏమన్నా చేంజెస్ చేసినప్పుడు బ్యాక్ అండ్ అవి మాడిఫై అప్లికే ఆ ప్రోగ్రామ్స్ కనెక్ట్ అయ్యి బ్యాక్ అండ్ మాడిఫికేషన్ జరుగుతూ ఉంటుందండి. ఓకే, ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సారీ, మనకి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటాము. ఓకే, ఈ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 సీట్స్ ఉన్నాయనుకోండి, జనరల్ టైంలో 100 నెంబర్స్కి టికెట్స్ వస్తాయి, ఆల్ ఆర్ హ్యాపీ. అదే తాత్కాల్ టైంలో 100 సీట్స్ ఉన్నాయనుకోండి, 150 కానీ 300 100 కంటే అబవ్ రిక్వెస్ట్లు వస్తాయి. అప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి ఎంత అయింది టైం చూడండి, 4:01 అయింది. ఇదే సేమ్ టైంకి ఫర్ ఎగ్జాంపుల్ 11 o'clock 10 o'clock స్టార్ట్ అయింది అనుకుందాం, 10:01కి ఒక 150 200 రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. ఓకే, ఇది రిక్వెస్ట్లు ఎందుకు వస్తాయంటే తాత్కాల టైంలో ఎక్కువ మంది నాకు టికెట్ కావాలని అందరూ ఎంటర్ చేస్తూ ఉంటారు. సో సేమ్ టైంకి ఒక 10 మంది అన్న కొట్టారనుకోండి, ఎంటర్ చేసి యూజర్ పాస్వర్డ్ అంతా డీటెయిల్ చేసి ఎంటర్ కొట్టారు, వాళ్ళకి బ్రౌజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏం చేస్తుంది, కొంతమందికి ఇమీడియట్ కనెక్ట్ అవుతుంది, కొంతమందికి ఇమీడియట్గా కనెక్ట్ అవ్వదు. డిపెండెన్సీ, స్పీడు, ర్యామ్, హార్డ్ డిస్క్ స్పేసెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అదేం చేసిద్దంటే ఈ ప్రోగ్రామ్ ఏం చేసిద్దంటే మనకి స్కేల్లో కనుక సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ ఎలా ఉంటాయో, ఓకే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా మిల్లీ సెకండ్స్లో కూడా ఇంకా మిల్లీ సెకండ్స్ ఉంటాయి. అది క్యాలిక్యులేట్ చేస్తుందండి. అది ఎవరైతే ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చిందో సర్వర్కి హిట్ అయిందో ఆ రిక్వెస్ట్ని ఫస్ట్ తీసుకుని మళ్ళీ రెస్పాన్స్ వాడికి పంపిస్తూ ఉంటుంది. మనం అనుకుంటాము ఈ బ్రౌజ్ అవుతుంది రావట్లేదు అనుకుంటాము. అక్కడేం చేస్తాము, ఆ సర్వర్ పర్ సెకండ్కి ఎన్ని రిక్వెస్ట్లు తీసుకోవాలి ఏందనేది వాళ్ళు క్లయింట్ చెప్తాడనమాట. పర్ సెకండ్కి ఎన్ని వస్తే చాలు, అంతా మళ్ళీ బర్డన్ అయిపోతుంది, మనకు అవసరం లేదని చెప్పేసి అని అలా పెట్టుకుంటారు అనమాట. డిపెండింగ్ ఆన్ క్లయింట్ రిక్వెస్ట్ అనమాట. క్లయింట్ యొక్క ఇది వాడి ఇష్ట ప్రకారం పెడతాము. ప్రాజెక్ట్ లైన్ అంతే, ఏవైనా అంతేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేసామంటే IRCTC కొట్టామండి. ఫర్ ఎగ్జాంపుల్ gmail.com కొట్టాము. ఓకే, అది ఎక్కడికి వెళ్తుంది రిక్వెస్ట్, ఫస్ట్ IP అడ్రస్కి కనెక్ట్ అవుతుందండి. ఏ IP అడ్రస్ అంటే ఇప్పుడు మనకి విండోస్లో అయితే లోకల్ హోస్ట్ అంటామండి. విండోస్లో అయితే లోకల్ హోస్ట్ దీనికి ఒక IP అడ్రస్ ఉంటుంది కదా, 127.0.0.1 సంథింగ్. ఓకే, 0.1. ఓకే, దీనికి ఏం చేస్తాను నేను, ఇది లోకల్ హోస్ట్ అని పెడతాం. ఇక్కడ విండోస్లో అయితే ఇలా పెడతామండి. ఓకే, అదే లైనక్స్లో అయితే /etc hosts అంటుంది, /etc hosts అని ఉంటుంది, దీంట్లో పెడతాము. ఓకే, ఈ ఇట్లా IP అడ్రస్ మనకి ప్రతి ఒక్క
బాక్స్కి విఎం ఉంటుందండి. విఎం అనొచ్చు, బాక్స్ అనొచ్చు, తర్వాత మెషిన్ అని చెప్పి కూడా అంటారు. 3 రకాలుగా పిలుస్తారు. ఓకే. ఒక్కొక్క దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుందండి, పోస్ట్ అడ్రస్. ఇది అనమాట. దానికి ఆ ఐపీ దీన్ని ఐపీని అంటాము. ఓకే. 127.0.0.1. ఓకే. www.gmail.com కొట్టామనుకోండి, అది రిక్వెస్ట్ వచ్చేది ఫస్ట్ దీనికి కనెక్ట్ అవుతుంది. ఓకే. ఇది ఎక్కడ చేస్తుందంటే విండోస్లో ఎలా చేస్తారంటే ఇక్కడ ఉంటుందండి పాత్లో, ఇదిగోండి ఇది. ఓకే. ఇక్కడ 127.0.0.1 ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇచ్చాను. ఇక్కడ నేనేం చేస్తానంటే 127.0.0.1 ఇచ్చేసి ఇన్ఫోసిస్కి కనెక్ట్ అవుతున్నాను. సో దీనికి బాస్ కనెక్ట్ అయిపోతున్నాను అనమాట. సో వెబ్ లాజిక్ వచ్చే రిక్వెస్ట్లు అన్నీ అలా ఉంటాయి అనమాట. అలా ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో అసలు వెబ్ లాజిక్ అంటే ఏంది, వెబ్ లాజిక్ ఎందుకు నేర్చుకుంటున్నాం మనం, దీన్ని నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంది మనకి. ఓకే. సో మార్కెట్లో 2 రకాల సర్వర్స్ ఉన్నాయన్న. సారీ, అసలు సర్వర్ ఏం చేస్తుంది? ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాము, సర్వర్ రిక్వెస్ట్ తీసుకుంటుంది, రెస్పాన్స్ పంపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ రిక్వెస్ట్ తీసుకుంటుంది, ఇక్కడ రెస్పాన్స్ పంపిస్తుంది. మనము ఈ వెబ్ లాజిక్ సర్వర్ని క్లయింట్, సర్వరు, డేటాబేస్ 3 ఉన్నాయండి. ఇక్కడ ఎంవిసి ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని. ఇంకొకటి 3 టైర్ ఆర్కిటెక్చర్ కూడా అంటారు. ఓకే. ఎంవిసి అంటే మోడల్ వ్యూ కంట్రోలర్ అనమాట. అది మనకు పెద్ద అవసరం కూడా లేదండి. ఓకే. ఇక్కడ చూడండి, ఈ క్లయింట్ అంటే బ్రౌజర్ సైడ్ మనం ఏం హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. డేటాబేస్కి డేటాబేస్ టీమ్ ఉంటుంది. మనం ఒక్కటి హ్యాండిల్ చేసింది ఈ సర్వర్ సైడ్ ఒక్కటేనండి. ఈ సర్వర్లో మనం హ్యాండిల్ చేసామంటే చాలు, మనం హ్యాపీ. సో సర్వర్లో మనకు సర్వర్ ఏం చేస్తుంటే రిక్వెస్ట్ తీసుకొని రెస్పాన్స్ పంపిస్తుంది. దాంట్లో ఇంటర్నల్గా కంటైనర్ ఉంది, ఏపీఐ ఉంది, ఆ రిక్వెస్ట్ తీసుకొని హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. అది ఎలా హ్యాండిల్ చేస్తాయి అనేది ఇందాక ఇప్పుడు చెప్పాను కదా, ఐపీ అడ్రస్ కనెక్ట్ అయ్యి తర్వాత వెబ్ సర్వర్గా కనెక్ట్ అవుతుంది. సో అది ఎలా కనెక్ట్ అవుతుంది, ఏమవుతుందంటే దానికంటే ముందు ఇక్కడ సర్వర్ అనేది 2 రకాల సర్వర్స్ ఉన్నాయండి మార్కెట్లో, వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్. ఓకే. ఇప్పుడు మనకు వచ్చేసి వెబ్ లాజిక్ ఎక్కడ ఉంది, ఒరాకిల్ వెబ్ లాజిక్, వెబ్ స్పియర్, జేబాస్, టామ్ క్యాట్ ఇవన్నీ అన్నీ. ఓకే. ఇక్కడ వెబ్ లాజిక్ ఎవరిది, ఒరాకిల్ ఒకటి. వెబ్ స్పియర్ ఎవరిది, ఐబిఎం ఒకటి. జేబాస్ ఎవరిది, రెడ్ హ్యాట్ లైనక్స్ ఒకటి. టామ్ క్యాట్ ఎవరిది, ఇది ఓపెన్ సోర్స్. అలాగే వెబ్ సర్వర్స్ ఏమన్నా మార్కెట్లో ఓహెచ్ఎస్, ఒరాకిల్ హెచ్టిటిపి సర్వర్ అనమాట. అపాచీ వెబ్ సర్వర్ అనమాట. ఇది ఐఐఎస్, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇది సన్1 ఆర్ గ్లాస్ విషన్. ఓకే. ఇవి ఎన్ని వెబ్ సర్వర్స్ ఉన్నాయి. ఇన్ని అప్లికేషన్ సర్వర్స్ ఉండగా మనము వెబ్ లాజిక్ని ఎందుకు నేర్చుకుంటున్నామండి, ఇవన్నీ నేర్చుకోవచ్చు కదా. ఓకే. ఇక్కడేమవుతుంటే చిన్న మాడిఫికేషన్, ఆల్ ఆర్ సేమ్. ఓకే. ఇక్కడ జేబాస్, టామ్ క్యాట్ ఇవి ఉన్నాయండి. వీటికి ఐపీ అడ్రస్, ఐపీ కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఇది టామ్ క్యాట్ ఓపెన్ సోర్స్ కాబట్టి ఎక్కువ వాడరు, సెక్యూరిటీ ఉండదు. సో ఈ వెబ్ లాజిక్, వెబ్ స్పియర్కి వచ్చేప్పటికి ఐబిఎం వాడిది సాఫ్ట్వేర్ స్పేస్ ఎక్కువ, వాడికి ర్యామ్ ఎక్కువ వాడాలి, హార్డ్ డిస్క్ స్పేస్ ఎక్కువ పెట్టాలి, వాటికి సపోర్టింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. హై అండ్ అప్లికేషన్స్ మాత్రమే వాడతాం దాన్ని. ఓకే. దానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదంటే బిగ్ అప్లికేషన్స్ మాత్రమే వాడతాము. హై అండ్ సెక్యూరిటీ వాడాలనుకున్నప్పుడు ఇది వాడతాము. అంటే ఎంఎన్సీ కంపెనీల్లో కూడా హై అండ్ ఎంఎన్సీ కంపెనీస్లో మాత్రమే ఆ వెబ్ స్పియర్ని వాడతారు, ఎందుకంటే ఆ కాస్ట్ అలా ఉంటుంది వాడి అది. సో మన వెబ్ లాజిక్ ఉందనుకోండి, వెబ్ లాజిక్ సాఫ్ట్వేర్ స్పేస్ తక్కువ, ర్యామ్ తక్కువ ఉన్నా సరే వచ్చేస్తుంది. దీనికి ఇన్స్టాల్ చేయాలంటే 512 MB ఆఫ్ ర్యామ్, 1 GB రికమెండెడ్. ఓకే. దీనికి ఇన్స్టాల్ చేయాలంటే హార్డ్ డిస్క్ 1 GB అయినా సరిపోద్దని 3.5 GB మినిమం ఉండాలి. ఓకే. దీనికి మళ్ళీ 1.5 GB ఫ్రీ స్పేస్ ఉండాలి. ఆ ఫ్రీ స్పేస్ లేకపోతే ఏమవుతుందంటే ఇన్స్టాల్ అవుతుంది కానీ రియల్ టైంలో ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. ఆ ఫ్రీ స్పేస్ ఏంటంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి డేటాబేస్కి వెళ్తున్నాయి కదండి రిక్వెస్ట్లు. ఓకే. ఇక్కడి నుంచి డేటాబేస్కి వెళ్తున్నాయి. ఇక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలో కొంత స్పేస్లో పెట్టుకుంటుంది అనమాట. సర్వర్ కొంత టెంపరీ స్పేస్ పెట్టుకుని అక్కడి నుంచి డేటాబేస్కి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల టెంప్ స్పేస్ కొంచెం ఖాళీ స్పేస్ పెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కలిసిలో అలా ఏం లేదంటే మొత్తం జరిగిపోతుంది. టెంప్ స్పేస్ పెట్టుకోవడం అట్లా ఏం లేదు. ఓకే. అది అంతా 11G 7, 8 అట్లా ఓల్డ్ వర్షన్స్కి. ఓకే. సో ఇక్కడ మనకి వెరీ కాస్ట్ తక్కువ ఉంటుంది.
ఓకే, ఇక్కడ ఏమిటంటే వెరీ వెరీ బిగ్ ఎంఎన్సీ కంపెనీలో వాడుతున్నారు, లెవెల్ 3 కంపెనీలో వాడుతున్నారు, చిన్న చిన్న కంపెనీలో కూడా వాడుతున్నారు వెబ్లాజిక్. సో ఇక్కడ ఏమవుతుందంటే వెబ్లాజిక్ కనుక నేర్చుకున్నాము అంటే ఇమీడియట్గా జాబ్ కొట్టడానికి ఆస్కారం ఉంటుంది మనకి. ఓకే, ఎందుకంటే కాల్స్ ఎక్కువ వస్తాయి, కంపెనీస్లో ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కువ కంపెనీలో ఉంది కాబట్టి ఎక్కువ కాల్స్ వస్తాయి, మన త్వరగా జాబ్ కొట్టడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఓకే, వెబ్లాజిక్. సో అందువల్ల మనం వెబ్లాజిక్ నేర్చుకుని త్వరగా జాబ్ పట్టుకొని వెళ్ళడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, వెబ్ సర్వర్ అని అప్లికేషన్ సర్వర్ అని 2 రకాలు ఉన్నాయండి. ఓకే, ఇక్కడ వెబ్ సర్వర్ అప్లికేషన్ సర్వర్ 2 రకాలు ఉంది కదా. మనకి ఇందాక రిక్వెస్ట్ వస్తుందని చెప్పన్నాను. ఆ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఈ వెబ్ సర్వర్ ఉంది కదా, ఈ వెబ్ సర్వర్ ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఇది అప్లికేషన్ సర్వర్ అండి, వెబ్లాజిక్ సర్వర్. ఇక ఈ వెబ్ సర్వర్ ఎక్కడ ఉంది, ఇది వెబ్ సర్వర్ అనుకుందాం అనుకోండి, బ్లాక్ది ఇక్కడనే చేంజ్ చేస్తుంది. క్లయింట్ ఎక్కడి నుంచి దీన్ని రిక్వెస్ట్ పంపిస్తుంది, ఎక్కడి నుంచి మళ్ళీ ఈ సర్వర్కి వస్తుంది, ఎక్కడి నుంచి డేటాబేస్కి వెళ్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీమెయిల్ www.gmail.com కొట్టామండి. ఓకే, www.gmail.com కొట్టినాక అది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది వెబ్ సర్వర్కి. వెబ్ సర్వర్కి ఎలా వెళ్తుందని చెప్తాను నేను మీకు. ఓకే, ఎక్కడి నుంచి దీనికి అప్లికేషన్ సర్వర్కి రూట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే www.gmail.com కొట్టినప్పుడు ఆ స్టాటిక్ పేజీ మీకు ఎప్పుడు అదే ఓపెన్ అవుతుంది, వేరేదైతే అసలు ఓపెన్ అవ్వదు. ఎందుకంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ సెండ్ బటన్ ఇదే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్ కొట్టారనుకోండి వేరే స్క్రీన్కి వెళ్ళదు. ఒకవేళ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అని కరెక్ట్గా ఇస్తే కనెక్ట్ అయ్యి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది. కంపోజ్ మెయిల్, ఇన్బాక్స్, సెండ్ ఐటమ్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటాం. అంటే డైనమిక్గా పేజ్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ వెబ్ సర్వర్ దగ్గర ఏమవుతుంది, ఇక్కడ నీ యూజర్ నేమ్ క్రెడెన్షియల్ చెక్ చేసుకొని ఓకే అతను కనెక్ట్ అయ్యాడు, తర్వాత నువ్వు చూసుకోపని ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వీడికి పని తగ్గుతుంది కదా. ఓకే, ఈ సర్వర్కి. సో ఇక్కడేం చెప్పుకోవచ్చు, వెబ్ సర్వర్ హెచ్టిటిపి రిక్వెస్ట్లు హ్యాండిల్ చేస్తుంది, ఇది హెచ్టిటిపిఎస్ రిక్వెస్ట్లు హ్యాండిల్ చేస్తుంది, ఇది స్టాటిక్ పేజెస్ హ్యాండిల్ చేస్తుంది, ఇది స్టాటిక్ అండ్ డైనమిక్ పేజెస్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. ఓకే, అది వెబ్లాజిక్ సర్వర్కి వెబ్ సర్వర్కి అప్లికేషన్ సర్వర్కి ఉన్న డిఫరెన్సెస్ అనమాట. ఓకే, తర్వాత దీంట్లో ఏమొస్తుంది అంటే సర్వ్లెట్స్ అండ్ జేఎస్పి కంటైనర్స్ ఉంటాయండి దీంట్లో. ఓకే, దీంట్లో ఈజేబీ కంటైనర్ ఇంకోటి ఉంటుందండి ఇక్కడ. సారీ, ఈజేబీ కంటైనర్, ఈజేబీ అంటే ఎంటర్ప్రైజ్ జావా బీన్. ఓకే, దాంట్లో ఇంటర్నల్గా మళ్ళీ ఆర్ఎంఐ ఉంటుంది, రిమోట్ మెథడ్ ఇన్వోకేషన్. ఇది ప్రోగ్రామ్స్, ఈ కంటైనర్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి, వెబ్లాజిక్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి యూఎస్లో ఉన్న విఎం బాక్స్ కనెక్ట్ అవుతున్నామంటే త్రూ రిమోట్ ద్వారా అది బ్యాక్ అండ్ జావా ప్రోగ్రామ్ కాల్ అయిపోతుంది అనమాట. ఓకే, అలా కాల్ అవుతుంది కాబట్టి మనం దాన్ని చూడగలుగుతున్నాము. ఓకే, ఆ బ్యాక్ అండ్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో వీపీఎన్కి మన రియల్ టైంలో వీపీఎన్ కనెక్ట్ అయిన తర్వాత ఆ బాక్స్ కనెక్ట్ అవుతున్నామంటే ఇంటర్నల్గా ఈ ఆర్ఎంఐ అప్లికేషన్ ఉండి కనెక్ట్ అవుతూ ఉంటుందండి. ఓకే, సో ఈ వెబ్ సర్వర్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకు యూజర్ నేమ్ ఇప్పుడు మనకి తాత్కాల్ టికెట్ బుక్ చేసుకుంటాం కదండి, తాత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అందరికి యూజర్ నేమ్ పాస్వర్డ్ చెక్ చేసి ఓకే తను కరెక్ట్ క్రెడెన్షియల్స్ ఇచ్చాడు, నువ్వు హ్యాండిల్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఇతను బర్డన్ తగ్గిపోతుంది కదా. సో అలా దాని పర్పస్ అప్పుడు మాత్రమే దీనికి బర్డన్ తగ్గించడం కోసం వెబ్ సర్వర్ని వాడతాము. సో అందువల్ల మన ఇక్కడికి వెబ్ సర్వర్ వచ్చింది, 2 రకాలకు వాడవచ్చు. చాలా కంపెనీస్లో చిన్న చిన్న కంపెనీస్లో అయితే ఓన్లీ అప్లికేషన్ సర్వరే వాడుకోవచ్చు, ఏం కాదు. ఓకే, దీంట్లో క్లస్టర్ అన్నీ పెడతారు, సెటప్ అంతా పెట్టుకోవచ్చు. కొన్ని కంపెనీస్లో ఏంటంటే వెబ్ సర్వర్ను కూడా వాడతారు, ఎందుకంటే వాడికి ఎక్కువ రిక్వెస్ట్ వస్తే మా ఫ్యూచర్లో భయం, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా యాడ్ చేసే పని లేకుండా ఒకేసారి పెట్టుకున్నాడు అనుకోండి ఎక్కువ అలా ఉంటుంది ఇక అది. సో అదనమాట వెబ్ సర్వర్కి అప్లికేషన్ సర్వర్కి ఏంటంటే డిఫరెన్స్, ఇది స్టాటిక్ పేజీని హ్యాండిల్ చేస్తుంది, ఇది స్టాటిక్ అండ్ డైనమిక్ పేజీని హ్యాండిల్ చేస్తుంది. ఇది హెచ్టిటిపి రిక్వెస్ట్ని మాత్రమే తీసుకుంటుంది, ఇది హెచ్టిటిపిఎస్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేస్తుంది. దీంట్లో సర్వ్లెట్స్ అండ్ జేఎస్పీ కంటైనర్లు ఉంటాయి, దీంట్లో ఈజేబీ కంటైనర్ కూడా ఉంది. ఈ సర్వ్లెట్స్ జేఎస్పీ కూడా దీంట్లో ఇంటర్నల్గా ఉంటుంది, ప్లస్ మళ్ళీ ఈజేబీ కంటైనర్ కూడా ఉందండి. అదనమాట. సారీ, ఇది వెబ్లాజిక్ సర్వర్ యొక్క ఆర్కిటెక్చర్ అండి, ఎగ్జాక్ట్ ఆర్కిటెక్చర్ ఇది. ఓకే, ఇక్కడ చూడండి జేఈ ఉందండి, ఇక్కడ జేఈ కాదు ఐఈ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇది బ్రౌజర్స్ అనమాట. ఓకే,
ఈ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది. ఈ డిఎన్ఎస్ అనేది డొమైన్ నేమ్ స్పేస్ అనమాట. ఇది లోడ్ బ్యాలెన్సర్ ఉంది, వెబ్ సర్వర్ ఉంది, అప్లికేషన్ సర్వర్ ఉంది. ఇక్కడ ఇందాక మీకు ఇక్కడ వెబ్ సర్వర్ అని చెప్పాను. ఓకే, ఈ వెబ్ సర్వర్ను 3 రకాలుగా పిలుస్తారండి ఆఫీసులో. వెబ్ సర్వర్ అంటారు, ఓకే, ప్రాక్సీ సర్వర్ అంటారు, ఓకే, తర్వాత సాఫ్ట్వేర్ లోడ్ బ్యాలెన్సర్ అని కూడా అంటారండి. సాఫ్ట్వేర్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు, ఓకే. వెబ్ సర్వర్ని ఇన్ని రకాలుగా పిలుస్తారు. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా సాఫ్ట్వేర్ లోడ్ బ్యాలెన్సర్ అని అనుకుంటే మనకి తెలియలేదు అనుకోండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ పోస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ పోయినట్టే కదా, మీరు చెప్పలేరు అన్నారు అనుకోండి, అయిపోయా మనకి ఇంటర్వ్యూ పోతుంది. సో అట్లా మనకి ఏది కూడా ఇన్డెప్త్గా సబ్జెక్ట్ తెలుసుకోవాలండి. ఇన్డెప్త్ సబ్జెక్ట్ తెలుసుకుంటే మనకి బెస్ట్ అనమాట, బెటర్. ఓకే, నా ఇన్స్టిట్యూట్ది ఇదండి నెంబరు. ఎవరైనా దీనికుంటే దీని నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు, ఎవరైనా సరే. మెసేజ్ అయినా పెట్టచ్చు, అట్లీస్ట్ మాట్లాడచ్చు. నేను రిప్లై ఇస్తాను మీకు. అంతా మొత్తం తెలుగులోనే ఉంటుందండి. వెబ్ లాజిక్ సోబా అడ్మినిస్ట్రేషన్ కూడా తెలుగులోనే ఉంటుంది. ఇప్పుడు నేను వెబ్ లాజిక్ పెడుతున్నాను, సోబా కూడా మళ్ళీ రిలీజ్ అవుతుంది రేపు కానీ ఎల్లుండి కానీ. ఓకే, సో ఈ వెబ్ సర్వర్ను 3 రకాలుగా పిలుస్తారు. వెబ్ సర్వర్, ప్రాక్సీ సర్వర్. ప్రాక్సీ సర్వర్ అంటే వచ్చిందాన్ని ప్రాసెస్ చేయటం అంట. ఓకే, సాఫ్ట్వేర్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఇందాక ఇక్కడ చెప్పాను లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ. ఓకే, ఇది హార్డ్వేర్ లోడ్ బ్యాలెన్సర్ అండి. ఇది డిఎన్ఎస్ చెప్పాను కదా ఇందాక మీకు, ఐపీ అడ్రస్ అని చెప్పాను చూడండి ఇక్కడ. ఓకే, ఈటీసీ హోస్ట్లో ఉంది కదా, ఇది డిఎన్ఎస్ పార్ట్ అనమాట. ఇన్డెప్త్గా తెలుసుకోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, డిఎన్ఎస్ పార్ట్. ఆ డిఎన్ఎస్ పార్ట్ మొత్తం వాళ్ళు నెట్వర్క్ వాళ్ళు చూసుకుంటారు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది లోడ్ బ్యాలెన్సర్, హార్డ్వేర్ లోడ్ బ్యాలెన్సర్. ఇది నెట్వర్క్ కూడా చూసుకుంటాడు. ఇది వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ ఆల్రెడీ మీకు తెలుసు, ఇప్పుడు పైన చెప్పాను నేను. ఓకే, సాఫ్ట్వేర్ లోడ్ బ్యాలెన్సర్. తర్వాత మన వెబ్ లాజిక్ సర్వర్ ఇక్కడికి వచ్చింది. తర్వాత డేటాబేస్కి వెళ్తుంది, మళ్ళీ ప్రాసెస్ ఎండ్, మళ్ళీ ఇట్లా ఎండ్ యూజర్కి రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఇది ప్రైమరీ, సెకండరీ అంటారండి. ఇక్కడ నేను ప్రైమరీ, సెకండరీ 2 రకాలుగా పెట్టాను ఇక్కడ. ఓకే, ప్రైమరీ ఏంటంటే ఇట్లా ప్రతి ఆర్గనైజేషన్లో సేమ్ ఇలాగ ఆర్కిటెక్చర్ ఉంటుందండి, సేమ్ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతారు. కొన్ని కంపెనీస్లో ఈ వెబ్ సర్వర్స్ ఉండవు, అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఉండదు. ఓకే, సేమ్. ఓకే, డిఎన్ఎస్ పార్ట్ ఉంటుంది. ఓకే, డేటాబేస్ కామన్. అదొక్కటే వేరియేషన్ అంతే. వెబ్ సర్వర్స్ ఉంటే మిగతా అంతా సేమ్ ఉంటాయండి. ఓకే, ఇక్కడ నాకేంటంటే ప్రైమరీ, సెకండరీ అని ఇక్కడ పెట్టాను నేను. ఈ ప్రైమరీ ఏంటంటే ఇది ఆర్కిటెక్చర్ అండి. ఈ సేమ్ ఆర్కిటెక్చర్ నాకు ఇక్కడ కూడా ఇంకోటి పెట్టుకున్నాను అనుకోండి. ఓకే, ఇక్కడ మనకి 2 ఉన్నాయి, ఏ అండ్ బి అని పెట్టాను ఇక్కడ. ఓకే, ఏ అండ్ బి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయండి ప్రతి ఆర్గనైజేషన్లో కూడా. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్, ఓకే, డెవలప్మెంట్, టెస్ట్, డిఆర్, ప్రాడ్. ఓకే, 4 రకాలు ఉంటాయండి మనకి, ఎక్కడికి వెళ్ళినా ఏ ఆర్గనైజేషన్లోనే ఉంటాయి ఇవే. ఓకే, డెవలప్మెంట్, డెవ్ అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, డిఆర్ అంటే డెఫిషియన్సీ రికవరీ. ఓకే, ప్రొడక్షన్లో మనకి సపోర్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకు ప్రొడక్షన్లో ఏంటంటే ఇప్పుడు ఇష్యూ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్లో ఏమైనా ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూని మనం ట్రబుల్ షూట్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు మనకి 4 years 5 years బ్యాక్ మన మొబైల్కి రీఛార్జ్ చేసుకున్న షాప్కి వెళ్తే సమ్టైమ్స్ సర్వర్ డౌన్ అయిందని అంటారు. 1 గంట పడుతుందంటే 2 గంటలు పడుతుందని అంటారు వాడు. అప్పుడేమైంది, మనకి వెబ్ లాజిక్ సర్వర్ డౌన్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనం ఆ సర్వర్ని ట్రబుల్ షూట్ చేసి మళ్ళీ రన్నింగ్లోకి తీసుకురావాలి. అప్పుడు రిక్వెస్ట్ని హ్యాండిల్ చేస్తుంది. అప్పటి వరకు రిక్వెస్ట్లు మనం హ్యాండిల్ చేయదు కదా. సో అలాంటి ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయాలన్నమాట. అట్లా మనకి ఎన్విరాన్మెంట్స్, అది మొత్తం ప్రొడక్షన్ లైవ్ అప్లికేషన్స్ అనమాట అది. ఓకే, ఫస్ట్ కోడ్ డెవలప్ చేస్తారండి, తర్వాత టెస్టింగ్ చేస్తాము. టెస్టింగ్ అయిపోయిన తర్వాత డిఆర్లోకి వెళ్తుంది. డిఆర్లో మన టెస్టింగ్ అనమాట, ప్రీ ప్రొడక్షన్ అనమాట ఇది. ఓకే, తర్వాత ప్రొడక్షన్లో డైరెక్ట్గా డిప్లాయ్ చేసేస్తామన్నమాట. అంతా ఓకే ఉంది అనుకుంటే. ఓకే, ప్రొడక్షన్లో ఎప్పుడైతే డిప్లాయ్ అవుతుందో అప్పటి నుంచి లైవ్లో వస్తాయి మనకి రిక్వెస్ట్లు అన్నీ కూడా, మనం వాటిని హ్యాండిల్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ నాకు ఏ అనేది బి అనేది 2 ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిక్వెస్ట్ కొట్టాను, సమ్టైమ్ నాకు కరెంట్ పోయి మళ్ళీ సెకండ్స్లో వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, ఈ బ్రౌజర్ పోతుంది, మళ్ళీ ఇదే బ్రౌజర్ మళ్ళీ ఓపెన్ అవుతుంది మనకి ఓపెన్ చేస్తే. ఓకే,
ఒకవేళ ఇక్కడ పోయింది కదండి, మళ్ళీ రిక్వెస్ట్ దీనికి రావాలి కదా, రాదు. ఇక్కడ ఏం చేస్తుంది అంటే బి దగ్గర బి అని వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇది పోయింది కాబట్టి ఈ డిఎన్ఎస్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇది పోతే ఇది, ఇది పోతే ఇది, ఇటు పోతే ఇది, ఇది పోతే ఇది, అంటే ఏ పోతే బి, బి పోతే ఏ అనమాట. ఇది ఏ అనుకున్నామంటే బి అనేది ఇక్కడ ఉంటుందండి. ఏ కనుక ఫెయిల్ అయితే బి, బి కనుక ఫెయిల్ అయితే ఏ, అది దానికి దీనికి ఫెయిల్ అవరు అనమాట. ఒకటి పోతే ఒకటి అనమాట. అట్లా అలా ఉంటుంది ప్రతి ఆర్గనైజేషన్లో. డిఆర్లో కూడా బ్యాక్ అండ్ తీసుకోవచ్చు. ఏమన్నా సమ్ టైమ్స్ ఏమైనా ఇంట్రాక్షన్స్ జరిగిన ఏందని మొత్తం చూసుకోవాలనుకున్నప్పుడు బ్యాక్ అండ్ చూసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అదే అండి. ఓకే, ఇది వెబ్ లాజిక్ సర్వర్ యొక్క ఆర్కిటెక్చర్ అండి. ఇది ఇంకా దీంట్లో ఓకే డొమైన్ ఉందండి. డొమైన్ సర్వర్స్ ఇది చూడండి. ఇది వెబ్ లాజిక్ సర్వర్ యొక్క కన్సోల్ అండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి వర్షన్ ఎంత, ఇది 10.3.6 అండి ఇది. ఓకే, ఇది 11G అంటారండి. ఓకే, ఇట్లాగే 14.1.1 ఇక్కడ చూపిస్తామండి మళ్ళీ మీకు ఆ వర్షన్ ఇన్స్టాల్ చేసి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి డొమైన్ ఉంది. ఈ సర్వర్స్, ఈ ఎగ్జాక్ట్ సర్వర్స్ అన్నీ, ఇది అడ్మిన్ సర్వర్ అనేది రన్నింగ్లో ఉంది. ఓకే, ఇది హెల్త్. మనకి ఇవన్నీ షట్ డౌన్లో ఉన్నాయి. ఇట్లా షట్ డౌన్లో ఉన్నాయంటే మనకి ఉండకూడదు. ఓకే, ఇవన్నీ హెల్త్ ఓకేలా ఉండాలి, రన్నింగ్లో ఉండాలి ఎప్పుడు కూడా. అట్లా ఉంటేనే మనకి హ్యాపీగా ఉండొచ్చు. అంటే మనం ఈ షిఫ్ట్ మనకి ఏం కంగారు పడలేదు, హ్యాపీగా రన్ అవుతున్నాయి, హ్యాపీగా ఉండొచ్చు. సో ఇక్కడ ఈ సర్వర్స్ని మనం హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి సర్వర్స్ ఉంది, క్లస్టర్స్ ఉంది, వర్చువల్ హోస్ట్స్ ఉన్నాయి, మైక్రోడబుల్ టార్గెట్స్, మిషన్స్, వర్క్ మేనేజర్స్, డిప్లాయ్మెంట్స్, తర్వాత మెసేజింగ్స్, జేఎంఎస్ సర్వర్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత డేటా సోర్సెస్ ఉన్నాయి, పర్సిస్టెంట్ స్టోర్, ఇవన్నీ. ఓకే, సెక్యూరిటీ ఎలమ్స్. ఓకే, తర్వాత ఈ సెక్యూరిటీ ఎలమ్స్ ఏంటంటే గ్రూప్స్ అండి, యూజర్స్కి పర్మిషన్స్ ఇవ్వటం అదనమాట. డిప్లాయ్మెంట్స్ ఆల్రెడీ తెలుసు, డిప్లాయ్మెంట్ చేసామంటే అప్లికేషన్ లైవ్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, ఈ డేటా సోర్సెస్ ఏంటంటే మనకి ఇక్కడ చెప్పాను చూడండి, ఇక్కడ నుంచి డేటాబేస్కి వెళ్తుంది కదా. మన ఆర్కిటెక్చర్లో స్టార్టింగ్లో ఇది ఇది ఈ మధ్యలో ఉంటుందండి డేటా సోర్స్. ఈ సర్వర్ నుంచి డేటాబేస్కి వెళ్ళేటప్పుడు డేటా సోర్స్ కనెక్షన్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ వాడతాను. ఓకే, వీటితో పాటు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్స్, ఓకే, తర్వాత అప్గ్రేడేషన్స్, మైగ్రేషన్స్, ప్యాచెస్, ఓకే, తర్వాత కొత్త వర్షన్స్ ఏమొచ్చినాయి, వాటిలో ఏమున్నాయి, ఏం చెప్తాము అది ఉంటుందండి. తర్వాత నాది 20 క్లాసులు అయిపోతుంది, 20 క్లాసులు అయిపోతుంది సబ్జెక్ట్ మొత్తం కూడా. తర్వాత మీకు డైలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయండి, డైలీ మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను నోట్స్ ఇస్తాను, నేనే మెటీరియల్ ఇస్తాను, నేనే రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాను. ఓకే, మొత్తం ఆన్లైన్ క్లాసులు ఏముంటాయండి, 15,000 ఉంటుందండి ఫీజు. దాంట్లో వేరియేషన్స్ ఏముండదు, ఫిక్స్డ్ అండి. ఇది నేను 20,000 చెప్పి 15,000 అట్లా చెప్పట్లేదు, 15,000 ఉంటుందండి. 15,000 కూడా చాలా తక్కువ. మీరు కనుక నేను చెప్పేది ఇన్డెప్త్గా, ఇంటర్నల్గా ఇన్డెప్త్గా చెప్తానండి. మీకు జాబ్ కొట్టుకునే విధంగా నేను సపోర్ట్ చేస్తాను. అది నేను చెప్పిన కనుక కరెక్ట్గా విని మీరు కరెక్ట్గా కనుక చేస్తే విత్ ఇన్ 5 ఇంట్రెస్ట్లో జాబ్ కొడతారండి. ఇది ఎలా ఉంటుందంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 టాపిక్లు 5 క్లాసులు అయిపోయినాయి. ఓకే, 6th క్లాస్ రన్ అవుతుంది. ఈ 5 క్లాసుల్లో ఏమేమి జరిగిన టాపిక్స్ అన్ని డైలీ ఇంటర్ క్వశ్చన్స్ పడతా ఉంటాయండి. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో సేమ్ నేనే అలా అడుగుతాను, మీరు నాకు చెప్పాలి. ఆ చెప్పే విధానంలో ఇలా కదమ్మా, ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలని అట్లా ఒక టాపిక్ వైజ్గా వెళ్ళిపోయామనుకోండి, ఎండ్ అయ్యే వరకు మీకు ఒక 80 క్వశ్చన్లు ఇస్తాను. ఆ 80 క్వశ్చన్లో 75 క్వశ్చన్లు ఆన్సర్ చేయగలుగుతారు. మీకు ఇంటర్వ్యూ కనుక వెళ్ళారంటే సేమ్ అయ్యే క్వశ్చన్లు రిపీట్ అవుతాయి. అంతకంటే ఎక్కువ ఏం అడగడు, ఎటుపోయినా అయ్యే అడగాలి. ఇక్కడ అంతకుమించి ఏం ఉండదు. ఇన్డెప్త్గా ఎలా అయింది ప్రాక్టికల్గా చేసినట్టుగా చెప్పగలిగితే మీకే జాబ్ వస్తుంది. థియరిటికల్ కూడా ఏం చెప్తాను నేను. ఓకే, 2 రోజులు ఎంత 4 గంటలు అందరికీ తెలుసు. 2 × 2 = 4 అని చెప్పిన వాడికే జాబ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నేను నేర్చుకున్నాను, కొద్దిగా పొడిగా నేర్చుకుంటే ఈ రోజుల్లో జాబ్స్ రావండి. ఇన్డెప్త్గా ఎవడైతే నేర్చుకుంటాడో వాడే జాబ్ కొడతాడు, వాడే హీరో. అది సబ్జెక్ట్ దగ్గర పోటీ పడాలి, నేర్చుకోండి. నేను చెప్పింది గూగుల్లో ఎత్తుక్కోండి. నేను నాకు 4 లైన్ చెప్తాను, ఇంకో 2 లైన్ మీరు యాడ్ చేసుకొని చెప్పగలగాలి. గూగుల్లో ఎత్తకండి, ఏమైనా డౌట్స్ వస్తే అడగండి, నేను చెప్తాను ఎలా ప్రాక్టీస్ చేయాలి. నేను చదివింది గుర్తుంటలేదండి, నేనే చెప్తాను ఎలా ఉండాలి, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలి. ఓకే, వాయిస్ హై అవుతుందా లో అవుతుందా ఎలా ఉండాలి. ఓకే, మన ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుంది. మనం వాడు అడిగే క్వశ్చన్లో మనం 4 వచ్చారనుకో, ఒకసారి ఇంటర్వ్యూలో 3-4 కూడా వస్తారు.
ఒకసారి ముగ్గురు వచ్చారు, నలుగురు వచ్చారు అని చూసి మనం భయపడిపోకూడదు. మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, వాడు కాదు ఇంకొకటి ఏంది, వాడు ఏ క్వశ్చన్ అడిగితే మనం సమాధానం చెప్తాం, అంతే దర్శాలు అట్లా అంతవరకే ఉండాలి. అదండి. ఇది 3 ఇయర్స్ 4 ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా పనికి వస్తుందండి. దీంట్లో కోడింగ్ పార్ట్ ఏమీ లేదు. ఓకే, కోడింగ్ ఏమి లేదండి. మీరు కనుక ఓకే అనుకుంటే నాకు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి. దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే మెసేజ్ పెట్టండి, లేదంటే కాల్ అనేది నేను రిప్లై ఇస్తాను మీకు. ఇదే నెంబర్ రాసుకోనండి. ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉందంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.